హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ఈరోజు ఇంట్లోని పిల్లలు ఎంతో ఇష్టంగా తిని చికెన్ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకుందామండి. సో పిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. సో 250 grams బోన్లెస్ చికెన్ అండి. బోన్లెస్ చికెన్ తీసుకుని బాగా వాష్ చేసుకొని మిక్సీలో వేసి కీమా లాగా గ్రైండ్ చేసుకున్నానండి. సో అలా గ్రైండ్ చేసుకున్న చికెన్ కీమాని ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 tablespoon ఆయిల్ వేసుకొని అందులో కీమా అంతా వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకుని బాగా కుక్ అవ్వనివ్వాలండి. లైట్గా వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ అయితే సరిపోతుందండి. అట్లా కుక్ అయిన తర్వాత ఒక 1/2 spoon పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ అంతా, సో చికెన్కి పట్టేటట్టు. సో అలా మిక్స్ చేసుకొని ఒక 2 spoons సాల్ట్ కూడా వేసుకోవాలండి. సో నేను సాల్ట్ వేసేటప్పుడు వీడియో మర్చిపోయానండి. సో అలా సాల్ట్ వేసి పసుపు 2 బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం డ్రై అవుతుంది. సో ఆ స్టేజ్లో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. సో నేను ఒక ఫుల్ క్యారెట్ తీసుకున్నానండి. సో అది చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని వేసుకున్నాను. అండ్ అలానే హాఫ్ క్యాప్సికమ్ కూడా చిన్న ముక్కలుగా తురుముకొని వేసుకోవాలండి. అండ్ అలానే చిన్న ముక్క క్యాబేజ్ అండ్ 2 పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని వేసుకుంటున్నాను. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్తో పాటు. సో ఇలా కలుపుకొని ఇందులో నేను ఒక హాఫ్ ఆనియన్ వేస్తున్నాను. సన్నగా పొడుగ్గా తరుముకున్న ఆనియన్ వేస్తున్నానండి. అండ్ అలానే 2 tablespoons గ్రీన్ పీస్ అండి, పచ్చి బఠానీ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో లిడ్ పెట్టేసి ఒక 10 minutes వదిలేస్తే బాగా వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా కుక్ అయిపోతాయి వెజిటేబుల్స్ అన్నీ కూడా. సో అలా కుక్ అయిపోయిన తర్వాత దాంట్లోని ఇప్పుడు మసాలాలన్నీ వేసేసుకోవాలండి. సో 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. సో అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగిన తర్వాత మసాలాలన్నీ వేసేసుకోవాలండి. 1 spoon ధనియాల పొడి, 1 spoon జీలకర్ర పొడి, అండ్ 1 spoon చాట్ మసాలా, 1 spoon గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ 1.5 spoon కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మసాలాలు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 spoon సోయా సాస్ వేసుకుంటున్నాను. అండ్ 1 spoon చిల్లీ సాస్ అండ్ 1/2 spoon వెనిగర్ వేసుకుంటున్నాను. అండ్ అలానే 1 spoon టమాటో సాస్ వేసుకుంటున్నానండి. వేసుకొని సాస్ అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కుక్ అవ్వనివ్వాలండి, సాస్ అంతా చికెన్కి పట్టేలాగా. సో ఇలా మొత్తం అంతా కుక్ అయిన తర్వాత ఆయిల్ అంతా సెపరేట్ అయిపోతూ ఉంటుందండి. సో ఆ స్టేజ్లో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా. సో అలా చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్ మొత్తం. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes కుక్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. సో ఇప్పుడు బ్రెడ్ తీసుకుని 4 sides కట్ చేసుకోవాలండి. సో నా దగ్గర నార్మల్ బ్రెడ్ అవైలబుల్గా ఉంది. సో నార్మల్ బ్రెడ్తోనే నేను చేస్తున్నాను. వీట్ బ్రెడ్ ఉంటే ఇంకా మంచిది హెల్త్కి. ఇలా బ్రెడ్ మొత్తం 4 sides కట్ చేసేసుకోవాలండి. సో బ్రెడ్ అంతా కూడా. సో అయిపోయిన తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి నేను గీ అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్, ఆయిల్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు, దట్స్ అప్ టు యూ. సో గీ అప్లై చేసుకుని నేను చీజ్ క్యూబ్ పెడుతున్నానండి. చీజ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చండి. సో మేము అంత ఇష్టంగా ఏం తినము, లైట్గానే. సో అందుకని హాఫ్ క్యూబ్ పెట్టుకున్నాను. సో పెట్టుకున్న తర్వాత చికెన్ స్టఫ్ అంతా వేసేసుకొని పైన ఆనియన్స్ వేసుకుంటున్నానండి. సో ఆనియన్స్ వేసుకొని ఇంకొక చీజ్ క్యూబ్ పెట్టుకుని బ్రెడ్ స్లైస్తో కవర్ చేసేసుకొని పైన కొంచెం గీ అప్లై చేసేస్తున్నానండి. సో ఇలానే శాండ్విచ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు శాండ్విచ్ మేకర్ ఉంటే శాండ్విచ్ మేకర్లో చేసుకోవచ్చు, లేదా ప్యాన్ పెట్టుకొని చేసేసుకోవచ్చు అండి. సో నా దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంది. ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. సో వేసుకొని టిష్యూతో బాగా క్లీన్ చేసేసుకోవాలి. సో అట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్లో పెట్టేసుకుంటున్నానండి. నేను ఇది 2 శాండ్విచ్ చేసుకోవచ్చండి. సో ఒకసారి 2 శాండ్విచ్ పెట్టేసుకున్నాను నేను. సో క్లోజ్ చేసేసాను. సో చేశానండి. సో రెడ్ లైట్ ఆన్ అయింది కదండి. సో మనకి అయిపోగానే గ్రీన్ లైట్ ఇండికేషన్ వస్తుంది. జస్ట్ 2 minutesలో ప్రాసెస్ అయిపోతుందండి, కంప్లీట్ అయిపోతుంది. సో చూసారు కదండి, శాండ్విచ్ ప్రిపేర్ అయిపోయింది. మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం ఒక జస్ట్ 1 minute ఉంచుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. సో ఇది ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. సో
సో ఇలా ప్రిపేర్ అయిపోయిన శాండ్విచ్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. సో నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. చూసారు కదండి, ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ శాండ్విచ్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టంగా తింటారు. సో దీన్ని మనం మైనోస్తో కానీ టొమాటో సాస్తో కానీ ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.